అంటే లైక్ ఈ సినిమా మోర్ అబౌట్ ట్రైలర్ చూసాక రా అండ్ రస్టిక్ గా ఉంది. అంటే విలేజ్ లో ఇప్పుడు మనం అన్ని ఫైట్స్ చూస్తాం కానీ విలేజ్ ఫైట్స్ ఇస్ సో డిఫరెంట్. అంటే ఇది Yes. ప్రిపేర్డ్ గా ఉండదు. ఎస్ ఒక యాక్టర్స్ ని వదిలేసి ఇలా కొట్టుకోండి ఇలా ఫైట్ చేయండి అనేది కొంచెం విలేజ్ రా స్టోరీస్ వస్తాయి కదా. అవును. దిస్ ఫిలిం కి ఆ ఫైట్స్ అనేవి ఎలా ఎలా ఉండబోతున్నాయి అంటే లైక్ మీరు అంటే చెప్పినట్టు నేను అదే విలేజ్ స్టోరీస్ అయితే నేను ఆ వాటి కోసం చూస్తా. అంటే ఆ రియాలిటీ ఎక్కువ కావాలి కాబట్టి. ఎస్ ఇప్పుడు అర్బనైజ్డ్ కథ మనం తీసుకున్నప్పుడు కొంచెం స్టైలిష్ గా ఉంటది. Yeah. వచ్చే విలన్స్ కూడా స్టైలిష్ గా ఉంటారు, సూట్స్ లో వస్తారు అన్నట్టు అవును, ఉంటది. అవును. బట్ ఇక్కడ రా అండ్ రస్టిక్ లో కూడా ఒక నాటు స్టైల్ అంటారు కదా, ఆ స్టైల్ ఉంటది ఫైట్ లో. సో దట్స్ వాట్ మనం కూడా ట్రై చేసినాము. అండ్ అది మంచిగా వర్కౌట్ కూడా అయ్యింది. ఆ నాటు స్టైల్లో ఫైట్ చేయడము, ఆ గెటప్స్, ఇదంతా ఎనీ ఎక్స్పీరియన్సెస్ అంటే కొంచెం వైల్డ్ ఎక్స్పీరియన్స్ జరుగుతాయి కదా. బాగా తగిలినాయి, అందరికి తగిలినాయి. చాలా జరిగిందండి. మన ప్రొడ్యూసర్ గారు ఒక ఫైట్ చేశారు. అవునా? అవును, నాయుడు గారు ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు బేసికలీ. ఓ, చ, చ, ఓకే, ఓకే, ఓకే. సో వాళ్ళకి అది ఫస్ట్ టైం ఫైట్ అన్నట్టు. సో వాళ్ళకి తెలీదు ఎలా ఉంటది, ఎలా ఇది చేయాల్సి వస్తుంది అని. ఓకే. సో హీ వాజ్ పాపం చాలా కేర్ఫుల్ గానే చేశారు, లేదని కాదు. బట్ న్యూ ఎక్స్పీరియన్సెస్ కాబట్టి ఇంకా ఎక్కువ తగలేది. మన వల్ల డబ్బులు ఇచ్చి మరి వాళ్ళకి కొట్టించుకోవడం అంటే సో ఎస్, అదొక ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. నైస్ నైస్.